అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన మన తెలుగు ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడుకుందాం. వరలక్ష్మి వ్రతం ఏ తేదీన చేసుకోవాలి, ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుంది అనే దానిపై చాలామందికి, ముఖ్యంగా మొదటి వారం, రెండో వారం, మూడో వారం అనే విషయంలో సందేహాలు వస్తున్నాయి. ఈ వీడియోలో ఆ సందేహాలన్నిటికీ ఒకేసారి స్పష్టత ఇద్దాం. వరలక్ష్మి వ్రతం అనేది మన తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మాత్రమే జరుపుకుంటారు. ఇది అసలు కీలకం. ఇక్కడ మొదటి వారం, రెండో వారం, మూడో వారం అనే లెక్కలు ఏమీ ఉండవు. శ్రావణ పౌర్ణమికి ఏ శుక్రవారానికి ముందు వస్తుందో ఆ శుక్రవారమే వరలక్ష్మి వ్రతానికి సరైన రోజు. శ్రావణ మాసం అనేది చంద్రమానం ప్రకారం వచ్చే పవిత్రమైన నెల. ఈ నెలలో వచ్చే పండుగలు, వ్రతాలకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. లక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారాలు అత్యంత ప్రీతికరమైనవిగా చెబుతారు. అందుకే శ్రావణ మాసంలో పౌర్ణమికి దగ్గరగా వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రగాఢ నమ్మకం. మరి 2025 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు అంటే, ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8 శుక్రవారం నాడు వస్తుంది. శ్రావణ మాసం ప్రారంభం ప్రతి సంవత్సరం మారినట్టే పౌర్ణమి వచ్చే తేదీ కూడా మారుతుంది. అందుకే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఏ తేదీన వస్తుంది అనేది కూడా మారుతుంది. కొన్ని సంవత్సరాల్లో ఇది ఆగస్టు మొదటి శుక్రవారం రావచ్చు. మరికొన్ని సంవత్సరాల్లో రెండవ శుక్రవారం, అరుదుగా మూడో శుక్రవారం కూడా రావచ్చు. ఈ సంవత్సరం ఆగస్టు 8న శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఉంది కాబట్టి ఆ రోజే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. కాబట్టి ఇతర వారాల గురించి ఎటువంటి గందరగోళం అవసరం లేదు. అమ్మవారిని పూజించే రోజు ఏ తేదీన వచ్చినా మనకున్న ఏకైక ప్రామాణికం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మాత్రమే. ఈ శుభదినాన అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ సమాచారం మీ మిత్రులు, బంధువులకు కూడా షేర్ చేసేలా చేయండి. మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.